కీర్తిశేషులు ఈదురు భిక్షపతి ఒక కండక్టర్గా తన జీవనాన్ని కొనసాగించేసి రాష్ట్ర చరిత్రలోనే డిపార్ట్మెంట్ అంటే డ్యూటీలో ఉండగానే బస్సులోనే హార్ట్ అటాక్తో చనిపోయారు. అయినా కానీ ఈదురు కళ్యాణ్ ఎక్కడ కూడా కుంగిపోకుండా తన భవిష్యత్ ప్రణాళికను ముందు పెట్టుకొని చాలా పట్టుదలతోనే దీక్షను కొనసాగించి ఒక మంచి ఆఫీసర్గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిగా అక్టోబర్ 2024లో ఉద్యోగం సాధించారు. వీరికి అన్న జగదీష్ డిగ్రీ పూర్తి చేసి ఆర్టీసీ కండక్టర్గా కొనసాగుతున్నారు. ఒక చెల్లె కూడా ఉంది. ఆ చెల్లె కావ్య బీటెక్ పూర్తి చేసి తను కూడా ఉద్యోగ వేటలో చాలా పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. మరి తండ్రి లేని కళ్యాణం ఒక ఇంజనీర్గా భవిష్యత్తులో ఒక మంచి స్థితికి రావాల్సిందిగా కోరుతూ మరి ఇంకా చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి ఇంకా మంచి ప్రమోషన్లోకి వెళ్ళాలని మరి కుటుంబానికే కాకుండా దేశానికి మరి సమాజానికి ఒక మంచి సేవకుడిగా ఆయన కొనసాగాలని మేము ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క సన్మానం ఇస్తున్నటువంటి బీవీబీ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా మంచి ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నా. కళ్యాణ్ గారిని ముత్యాల చంద్ర వీరు సన్మానం చేస్తారు. నరేంద్ర గౌడ్ అన్న చేసేయండి. అయిపోయిందా? ఒక్క నిమిషం కళ్యాణ్ కూర్చో. కళ్యాణ్ మీరు అక్కడే ఉండండి, మేము స్పెషల్గా పిలవం. హెచ్ చంద్రకిరణ్ వీరిని పరిచయం చేయవలసిందిగా వీరస్వామిని కోరుతా ఉన్నాం. వీరికి హెచ్ చంద్రకిరణ్ సన్మానించవలసిందిగా బీవీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ విష్ణయ్య గారిని కోరుతా ఉన్నాం. హెచ్ చంద్రకిరణ్ బిఏ ఎల్ఎల్బి హానర్స్ చేసిండు నల్సార్ యూనివర్సిటీ నుంచి. ఈ మధ్యలోనే రాష్ట్రపతి ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది వారి సమక్షం లోపల. వీరిది మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పడమటిగూడెం గ్రామం. వీరి తల్లిదండ్రులు హెచ్ సంధ్య వెంకన్నలు నిమ్స్లో చిరుద్యోగాలు చేస్తూ తమ పిల్లలిద్దరిని బాగా చదివించారు. పెద్దవాడు సూర్యకిరణ్ మాస్టర్ డిగ్రీ చేశాడు. చిన్నవాడు చంద్రకిరణ్ మన దేశంలోనే 2వ స్థానంలో ఉన్న నల్సార్ యూనివర్సిటీ నుండి బిఏ ఎల్ఎల్బి హానర్స్ చేసి గత నెలలో పూర్తి చేశాడు. వెంటనే ఇతనికి ప్రఖ్యాత రెడ్డి ల్యాబ్స్లో లీగల్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం జరిగింది. వారిని సన్మానం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సన్మాన గ్రహీతలు వారి యొక్క అనుభూతిని, వారి యొక్క ఆనందాన్ని, స్పందనను ఒక్కొక్క నిమిషంలో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. లేదు వాళ్ళు ఇబ్బంది అనుకుంటే వారి ఇష్టం.